హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు గంగిరెద్దుల వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ చూపించాలనుకుంటున్నాను. ఆ స్కూలు ఎలా ఉంటుందో, దాని పరిస్థితి ఏమిటో మీరే వివరంగా చూడండి. చాలా విచారకరమైన పరిస్థితి ఫ్రెండ్స్. చూద్దాం రండి. ఎక్కడికి వెళ్ళారమ్మా? క్లిప్ వ్యాపారం చేసేది. ఓకే, మీరు బడికి వెళ్ళరా? వెళ్తారా? ఎక్కడ మీ బడి? ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? ఈడ ఏ క్లాస్ రా నువ్వు? థర్డ్ క్లాస్, మూడో తరగతా? ఓకే ఓకే, సరే తినండి. ఏ స్కూల్ రా మీరు? స్కూల్కి వెళ్ళరా? చదువుకోవట్లేదా మీరు? పొద్దున అయితే గంగిరెద్దులు, ఇదో గంగిరెద్దు, దీన్ని ఇంకా సిద్ధపరచలేదు. వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటున్నారు, చూద్దాం వెళ్ళి. కొంతమంది ఏమో పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు, గంగిరెద్దులు తీసుకొని అడుక్కోవడానికి వెళ్తారు. వాళ్ళు ఏదో స్నానం పట్టడానికి ఏదో చిన్న చిన్న పనులు చేస్తారు. అయినా వీళ్ళకు ఉన్నటువంటి ఈ సన్నాయి, డోలు ఇవి వాయించడంలో మంచి నైపుణ్యత వీళ్ళకి పుట్టుకతోటే ఉంటుంది. అయినా వీళ్ళు దాన్ని ఆడుకోవడానికి అలాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏమా గుడి చేస్తున్నారా ఇది? ఏమా స్కూలా ఇదా? అవునా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది పిల్లలకి స్కూల్ అంట. ఇక్కడ ఈ పిల్లలకి ఒకసారి చోట పిల్లలకంటే ఇది ఏంటో మంగనవాడేమ్మా ఇది? నవజీవన్ తరపున కొంచెం చెప్తావమ్మా, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు? ఎలాగా? 40 మంది దాకా ఉన్నారా? నవజీవన్ స్కూలా? బాలభవన్, నవజీవన్ బాలభవన్ అనే స్కూల్ ఇది. కట్టుకుంటున్నారు పిల్లలు. మీరు టీచర్ అమ్మా? పేరేంటమ్మా మీ పేరు? ఆశా గారు. ఓకే ఓకే. ఇక్కడ ఏమైనా అంటే ఎవరైనా దాతలు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు చేస్తున్నారా, లేదంటే ఎలాగమ్మా? బాలభవన్ అనే సంస్థ నుంచి చేస్తున్నారా? ఓకే ఓకే. ఎంతమంది అన్నారు పిల్లలు? 40 మంది ఉంటారా? ఓకే. ఎంత కూడా ఈ బాలభవన్ స్కూలు ఇది పై టాపు ఈ పట్టా కప్పటానికి సిద్ధపరుస్తున్నారమ్మా. ఫ్రెండ్స్, ఈ కనపడుతున్నది బాలభవన్ స్కూలు.
పిల్లలు 40 మంది దాకా వస్తారంట. వర్షానికి బాగా చీకిపోయి ఆ పట్టా చిరిగిపోయింది. దాని పైకప్పు అలాగే మళ్ళా పట్టా కప్పుకొని స్కూల్ నడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గంగిరెద్దుల పిల్లలు అంతా కూడా ఈ బాలభవన్ స్కూల్కి వస్తారంట. ఇక్కడ టీచర్ గారు వచ్చి ఆశా సిస్టర్ గారు ఆశా కొద్దిగా హెల్ప్ చేయమ్మా, హెల్ప్ చేయమ్మా, హెల్ప్ చేయి. చేత ఒకసారి ఇట్లా తీస్తాను. కొంచెం నేను కూడా సరి చేస్తాను. కొంచెం తీస్తా ఉండు, నేను కూడా సరి చేస్తాను. దాన్ని బ్యాగ్లో పెట్టుకొని నీట్గా బ్యాగ్లో పెట్టు. అలాగమ్మా, సైడ్ ఏం కట్టరా, ఇంకా సైడ్ ఏం కట్టరా, ఇదేనా ఇదేనా కిందక తాళ్ళు అవి కట్టాలి కదా. పట్టాలు లేవా? పట్టుకరా బొచ్చడి తిన్నాగా నేను బొచ్చడి తిన్నాగా కొంచెం లోపల ఫ్రెండ్స్, ఇది బాలభవన్ స్కూల్. ఇది కొంచెం పట్టా మీదనే పట్టా కప్పుకొని ఇక్కడ గంగిరెద్దుల పిల్లలు వాళ్ళంతా కూడా వచ్చి ఎడ్యుకేట్ అవుతున్నారు, చదువుకుంటున్నారు కనుక చూడండి. ఇది మీకు చూపించడానికని ఈ వీడియో తీస్తూ ఉన్నాను. బస్
పిల్లల బుక్స్ అన్ని వర్షానికి తడిసిపోయాయి ఫ్రెండ్స్. ఇవన్నీ బుక్స్ ఆరబెట్టుకుంటున్నారు ఎండకి. ఈ బ్యాగ్స్ కూడా తడిసిపోయాయి. జీ అఖిల్ సెకండ్ క్లాస్ అని రాస్తుంది ఇక్కడ. అబ్దుల్ అట్ట, ఎస్కే అబ్దుల్, 5th క్లాస్ అని రాస్తుంది. బ్యాగ్స్ ఇవన్నీ కూడా తడిసిపోయాయి ఈ స్కూల్లో. ఈ స్కూల్ తడవడం వల్ల బుక్స్ కూడా తడిసిపోయాయి. పిల్లలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ తాడేపల్లికను మంగళగిరికి మధ్యలో ఉన్నటువంటి ఈ గంగిరెద్దుల వారి యొక్క ప్రాంతం ఇది. వీరు సంచార జాతులకు చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు, ఆ తర్వాత మరలా మరొక ప్రాంతానికి వెళ్తారు. ఉన్నటువంటి ఆ కొంతకాలంలోనే పిల్లలు ఎడ్యుకేట్ అవ్వడానికి కావలసినటువంటి సదుపాయము ఇక్కడ ప్రోత్సాహకరంగా ఇస్తూ ఉన్నారు. అయితే అందుకు తగినట్టుగా అయితే ఇక్కడ లేదు, కానీ టీచర్ అయితే ఉంది. ఆశా టీచర్ పేరు ఏంటమ్మా? ఆశా టీచర్ గారు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పిల్లలకి చదువు చెప్తూ ఉన్నారు. మోటివేషనల్ స్కూల్, మోటివేషనల్ డే, బిడ్జి స్కూల్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ చిన్న అప్డేట్ మీకు షేర్ చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, చూడండి, కామెంట్ చేయండి, ఇంకా సహకరించండి ఫ్రెండ్స్. వీరికి మనం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేద్దాము, హెల్ప్ చేయడానికి. ఈ కింద వేయడానికి పట్ట, ఈ స్కూల్కి కింద వేయడానికి పట్టాను, పైన వేయడానికి పట్ట, ఇవన్నీ కూడా ఏర్పాటు చేద్దాం. మీరు కూడా మీ ఎంతో సహకారం అందించండి. కావాల్సి వస్తే మీరు చూసి కలవడానికి కూడా మీకు అవకాశం ఉంది. ఈ ప్రజలు ఇక్కడ ఉన్నంత వరకు ఈ పిల్లలు చదువు సాగడానికి కావలసిన ఆల్టర్నేట్గా పైన కప్పు మంచిది ఉండాలి, కింద మంచిగా చదువుకోవడానికి కావలసిన పట్టా కూడా ఉంటే బాగుంటుందని మేమైతే ఆశిస్తున్నాము. చూడండి, సహకరించండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు షేర్ చేయండి తప్పక. ఈసారి అంటే ఎప్పుడో కాదు, ఈ వారంలోనే వద్దాం. ఈ వారము వచ్చే వారంలోనూ. ఈ తాడేపల్లి రోడ్డు అమ్మడే ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియా. మీరు ఎవరైనా సహకరించాలనుకునేవారు రావచ్చు ఇక్కడికి. ఈ స్కూల్ను చూడొచ్చు. మీరు కావలసినటువంటి హెల్ప్ మీరు చేయడానికి అవకాశం ఉంది కనుక ఈ స్కూల్ను సందర్శించండి. సరే, ఓకే అమ్మా. ఈ వారంలో వస్తామమ్మా. మేము ఒకసారి చూసి వెళ్దామని వచ్చాంలే. పట్టాలు కావాలంటే తెచ్చిస్తాం. పైన తీసుకో, కొత్తగా తెస్తాంలే అమ్మా. పైన కింద తీసుకోవాలి. ఓకే, సార్ బాయ్ చెప్తారమ్మా. బాగా చెప్పండి. ఓకే, బాయ్ చెప్పమ్మా. నువ్వు కూడా బాయ్ చెప్పు నాన్న. అన్న ఏం పని? బాయ్ చెప్పండి నాన్న, బాయ్ చెప్పండి. ఓకే బాయ్. ఓకే, ఏంటివి శనగలా? ఓకే ఓకే నాన్న.